అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ గారిని మిమ్మల్ని నమ్మకంతో గెలిపించారు, ప్రేమతో గెలిపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రేమతో గెలిపించారు. కానీ మీరు భయపెట్టి పాలిస్తానంటే ఎట్లా? మీరు ప్రతి ఒక్కరు, మీడియా వాళ్ళు భయపడతారు, ప్రొఫెసర్స్ భయపడతారు. ప్రతి ఒక్కరిని భయపెట్టి పరిపాలిద్దాం అంటే కుదరదు. ఎందుకంటే పరిపాలన అనేది నాయకుడు పాలసీలు బాగలేనప్పుడు ప్రజలు వస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని మీరు కేవలం పోలీసుల ద్వారా ప్రతిదీ కంట్రోల్ చేద్దామంటే మీరు ఒక్క పోలీసులతో ఒక కాశ్మీర్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. దేశం ప్రపంచంలో సమస్య అయింది. అలాంటిది మీరు దేశం అంతా ఈరోజు జల్లికట్టు అని చెప్పి తమిళనాడులో పోలీసులతో అక్కడ కంట్రోల్ చేయించి, ఆంధ్రప్రదేశ్లో యువత ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ కంట్రోల్ చేయించి, ఇక్కడ తెలంగాణలో కూడా ఇలా చేస్తే కేవలం పాలసీల ద్వారా మీరు ప్రజలకి కమ్యూనికేట్ చేయాలి. కానీ మీరు పోలీసుల ద్వారా ప్రజల్ని, యువతని కంట్రోల్ చేద్దామంటే అది మీరు తాత్సారం చేసినట్టు, పోస్ట్పోన్ చేసినట్టు అవుద్ది. కానీ ఇది గోటితో పోయేదని గొడ్డల్లాగా తీసుకురావద్దు దయచేసి. మీరు మేము ఏమైనా చేస్తాం, మేము అధికారంలో ఉన్నాం అని మీరు మాట్లాడితే నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ మిగతా నాయకులందరికీ ఒకటే చెప్తాం, ప్రజల తరఫున మేము కూడా ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్న స్థాయికి మేము వస్తాం. అప్పుడు వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, నా కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నా కెరీర్ ఉంది. వీటన్నిటిని వదులుకొని కూడా నేను గొడవ చేయగలను, అన్నిటికీ సిద్ధపడే వచ్చాను పాలిటిక్స్కి. దయచేసి మీరు ఆ విషయం మటుకు మీరు మర్చిపోకండి. దాదాపు 1500 మంది చనిపోతే కానీ తెలంగాణలో అక్కడ హెడ్లైన్స్ అవ్వవు, నేషనల్ హెడ్లైన్స్లో. తెలంగాణలో కొన్ని 100 మంది చనిపోతే కానీ జాతీయ స్థాయి అట్రాక్షన్ రాదు, దృష్టి రాదు.